ముందస్తు ఉగాది శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో సకల సంపదలతో తొలతూగాలని, ఏ విధమైనటువంటి అరిష్టాలు మీ యొక్క గృహమునకు దరిచేరకూడదని, సకల సౌభాగ్యాలతో మీరు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వారం వాస్తవంగా 30వ తారీఖున శనివారంతో ప్రారంభమవుతుంది. తదుపరి మనకి గ్రహణాం ప్రారంభమయ్యేంత వరకు కూడా, అంటే 8వ తారీఖు వరకు కూడా ఈ యొక్క రాశి ఫలాలని చెప్పడం, మామూలుగా వారం చెప్పడం జరుగుతుంది. అయితే ఈ వారం 30వ తారీఖు నుంచి ఉగాది ఉంది కాబట్టి ఉగాది ఫలితాలు ప్రత్యేకంగా చెప్పే ఉద్దేశంతో 8వ తారీఖు సోమవారం వరకు కూడా ఈ యొక్క వారం అనే కంటే కూడా 10 రోజుల ఫలితాలని చెప్పడం జరుగుతుంది. ఈ 10 రోజులు మీకు ఎలా ఉంటుంది అనేటువంటిది తెలుసుకోవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి వార ప్రారంభంలో చంద్రుడు రాశిలో ఉండడంతో తెలియనటువంటి ఆందోళన, భయం, మానసిక అభద్రత ఏమవుతుందో ఏందని. కానీ తారాబలం అక్కడ ఎవరెవరు ఉంటారు, విశాఖ వాళ్ళు, అనురాధ బాగానే ఉంటుంది. అట్లాగే విశాఖ తర్వాత అనురాధ తర్వాత జ్యేష్ఠ వాళ్ళకి అనురాధ బాగానే ఉంటుంది, విశాఖకి బాగానే ఉంటుంది, విశాఖ అనురాధ. తర్వాత మూలా నక్షత్రం వారికి తారాబలం ఉంటుంది. ఇక ఎటు వచ్చి అనురాధ వాళ్ళకి ఏంటంటే కొంచెం స్టార్టింగ్ రోజే వార ప్రారంభం ఏదైతే 30వ తారీఖు ఉందో ఆ రోజే కొంచెం మనసుకు కష్టం కలిగే సంఘటనలు, వారం ప్రారంభమే కష్టం కలిగించేటట్టుగా ఉంటుంది. మనసుకి ఇష్టం లేని పనులు చేయాల్సి రావడం, కొంచెం మానసికంగా ఆందోళన కలగడం, ఇటువంటివి ఉంటాయి. ఒక్కరోజు మాత్రం ఉంటుంది. తదుపరి జ్యేష్ఠ మూల నక్షత్రాల్లో సంచారం మొదలైన దగ్గర నుంచి యోగవంతమైనటువంటి స్థితులు ప్రారంభమవుతాయి. వృశ్చిక రాశికి గ్రహణం మంచి యోగాన్ని కలిగిస్తుంది, అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే స్థిరాస్తులకు సంబంధించి 31వ తారీఖు శుక్రుడు 5వ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కుజశనులు గ్రహయుద్ధం నడుస్తున్నప్పుడు ప్రాపర్టీలకు సంబంధించి ఫైట్స్ నడిచే అవకాశాలు ఉంటాయి. వాహన మూలకంగా చిన్నపాటి ప్రమాదాలకు ఆస్కారం ఉండొచ్చు. కాబట్టి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాల్లో కొట్లాట్లకి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అంటే న్యాయ విచారణకి కోర్టుకి వెళ్ళడము, లేకపోతే మనం అనుకుంటుంటాం చూడండి, అది పొలాలు సరిహద్దుల దగ్గర కొట్లాటలు జరగడం, కొట్టుకొని తలకాయలు పగలగొట్టుకొని కేసులు ఎక్కడం, ఇటువంటి గలభాలన్నీ కూడా ఎక్కువ వస్తాయి. ఆ ఆస్తి కోసంగా మనం తీవ్రమైనటువంటి నిర్ణయాలు కొన్ని తీసుకునేటువంటి ఉంటే అటువంటి ఇక్కడ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి గ్రహయుద్ధం వల్ల. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. యొక్క వృశ్చిక రాశి వారు అనవసరమైనటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. విజయం మీదే. కాకపోతే టెంపరీగా వచ్చేటువంటి ఈ ఆవేశాలకు లోను కాకుండా ఉండడానికి ప్రయత్నం చేయడం తప్పనిసరిని వార్న్ చేయడం జరుగుతుంది. ఈ వార్నింగ్ వింటే మీరు శుభంగా ఉంటారు, కొంచెం సంయమనంగా ఉంటే ఇంకా శుభంగా ఉంటారు. వినకుండా మీ యొక్క ఆవేశ నిర్ణయాలే కనుక ఫాలో అయితే డెఫినెట్గా మీరు అందుకు మూల్యం చెల్లించుకునేటువంటి కాలం. కాబట్టి జాగ్రత్త పడండి. ఇక మీకు మానసికంగా అంతటి స్థైర్యాన్ని ప్రసాదించి మీకు ఆ వివాదాల్లో విజయాలు మీకు వచ్చి మీ ధర్మపరమైన విజయం అయితే ధర్మం రావడానికి కోసంగా మీకు యోగాన్ని ఇచ్చేటువంటి దైవం ఈశ్వరుడు. శివపార్వతుల్ని ఆరాధించండి. అట్లాగే వీలైతే మీరు దుర్గా సప్తశతి, చండీ హోమం లాంటివి చేయించుకోండి. మంచి శుభాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.